వెల్కమ్ బ్యాక్ టు టీఎం తెలుగు న్యూస్ ఛానల్. సో నేను మీ దివ్య. ఈరోజు మనం వచ్చాము మన పూర్వీకులు మర్చిపోయినటువంటి కల్చర్ని మనం మళ్ళీ మన పిల్లలకు గుర్తు చేయడానికి నిర్మించినటువంటి శిల్పారామం అండి. ఇది పెద్ద శిల్పారామం కాదు, చిన్న శిల్పారామం. నియర్ టు ఉప్పల్ నాగోల్లో ఉంటుంది. చాలా బాగుంటుంది. సో మనమైతే లోపలికి వెళ్ళిపోదాము. పక్కన టికెట్. సో లోపలికి వచ్చాక చూసారా ఇంత బాగా అనిపిస్తుంది కదా, అస్సంగా ఉంది. ఇక్కడ క్యాంటీన్ కూడా పెట్టారండి. ఇటు సైడ్ రాగానే మనకి లెఫ్ట్ సైడ్లో క్యాంటీన్ ఉంటుంది, రైట్ సైడ్లో మే ఉంటుంది. లోపలికి వెళ్తే చాలా ఉంటాయి. సో లోపలికి వెళ్దాం. ఫస్ట్ క్యాంటీన్ చాలా ఉన్నాయి, ఇందులో అన్ని తినాలంటే మన బడ్జెట్ సరిపోదు. సో లోపలికి వెళ్దాము. మనకి వాటర్ వరల్డ్లో ఉన్నట్టుగా చిన్నపిల్లల కోసం ఇక్కడ ఉంటారు. దీని నేమ్ కూడా నాకు తెలియదు. దీనికైతే జాడు బండలు ఉన్నాయి, చాలా అంటే ఉంటాయి జాడు బండలు కూడా ఉంది. సో ఇలా పూర్వీకులు ఇలాగే ఉండేవాళ్ళేమో. సో మనం కూడా అదే చేద్దాము. అండ్ ఫార్మర్ అక్కడ నుంచి కొంచెం ముందుకు వస్తే మనకి రాక్ వాటర్ ఫాల్ అంటారు. ఇది యాక్చువల్గా దీంట్లో నుంచి వాటర్ ఫాల్ ఉంటుంది, బట్ టైం అనేది క్లోజింగ్ టైమ్ సో లేదు. బట్ చాలా బాగుంటుంది అండి. ఇది ఒక్కసారి విజిట్ చేయండి. ఇదంతా గ్రీనరీ ఉంటుంది. ఈ పిల్లలకి లాన్ ఆడుకోవడానికి కానీ ప్రతిదానికి చాలా బాగుంటుందండి. మట్టితో చేసినవి ఉన్నాయి అన్నీ కూడా, కుండలు కానీ బొమ్మలు కానీ చాలా బాగున్నాయి. చేనేత వర్క్స్ అంటారు కదా, అవన్నీ అటు సైడ్ ఉన్నాయి. అటు సైడ్ చూసేదాం. సో ఇక్కడ చూసారు కదా, బ్యాక్ సైడ్ చాలా బాగుంటుంది. మొత్తం చేనేత రిలేటెడ్ అండి. అన్ని బొమ్మలు కూడా చూసారు కదా, అలా ఉంటాయి. నెక్స్ట్ ఇదంతా చేనేత వర్క్స్తో మనకి మగ్గం వర్క్ అంటారు కదా, అలా క్లాత్స్ కానివ్వండి, శారీస్ కానివ్వండి, ఆర్ట్స్ ఇంకా అన్నీ ఆర్టిఫిషియల్ కాకుండా న్యాచురల్గా ఉంటాయి. హ్యాండ్మేడ్ అనమాట. చేనేత హ్యాండిక్రాఫ్ట్స్ అండి. ఇవి చూపించారు చూసారు కదా, ఎంత బాగా అనిపిస్తున్నాయో. ఎందుకు నెయిల్ అండ్ థ్రెడ్ ఆర్ట్ అంట. ఇది చాలా బాగుంది కదా. ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ గా ఇస్తున్నారు. ఇది కూడా చూసుకోవచ్చు మీరు. చాలా బాగా అనిపిస్తుంది. మనకి ఆర్టిఫిషియల్ గా ఉన్నా ఇలా రాదు. చూసారు కదా, ఇలా ఉంటాయి. డెఫినెట్ గా ఒకసారి విజిట్ చేయండి. ఇక్కడ దగ్గర క్లాత్స్ కూడా చాలా బాగున్నాయి. ఖాదీ క్లాత్స్ అంట. సో చూసారు కదా, మనకి ట్రెడిషనల్ గా మోడర్న్ గా అన్ని విధాలుగా ఉన్నాయి. ఇక్కడ ఎంత పీస్ఫుల్ గా ఉందంటే మనకి హెడేక్ వచ్చినప్పుడు ఒక్కసారి వచ్చి ఇక్కడ ఇదంతా మట్టితో తయారు చేసినవి అని సింబాలిక్ గా చెప్పడానికి స్టార్టింగ్ లో ఎండింగ్ లో ఇలా మట్టితో తయారు చేసిన బొమ్మలు పెట్టారు. అవి వచ్చి గుర్రాలు అంటారు కదా, అలా ఉన్నాయి. చాలా బాగున్నాయి చూడడానికి. సో ఆల్ ఇన్ వన్ కలర్ లో ఫ్లవర్స్ కూడా అరేంజ్ చేశారు ఫ్రెండ్స్. చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. బట్ డు నాట్ ప్లక్ అని ఉంది, కానీ చూడడానికి మాత్రం నేత్రానందం అనే విధంగా ఉన్నాయి. అందరూ కళాకారులే ఫ్రెండ్స్. చూడండి, హ్యాండ్ మేడ్ క్రాఫ్ట్స్ చాలా బాగా అనిపిస్తుంది. ఇది చూస్తుంటే రియల్ గా చూస్తున్న ఫీల్ వస్తుంది. గాంధీ గారిని చాలా బాగా అనిపిస్తుంది కదా. ఒకసారి డైరెక్ట్ గా విజిట్ చేయండి, ఇంకా బాగుంటుంది. ఇంకా ఇది ఎగ్జిట్ అనమాట. ఇక్కడ చాలా క్లియర్ గా కనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ముగ్గులు కానివ్వండి, కలరింగ్ కానివ్వండి, చాలా బాగా అనిపిస్తుంది. అండ్ అవుట్ సైడ్ రోడ్ సైడ్ నుంచి లిఫ్ట్ వచ్చేసి ఇలా ఉంటుంది మన శిల్పారామం. చిన్న శిల్పారామం అంటారు. అండ్ ఇది ఉండి ఒక టౌన్షిప్ ఉంటుంది కదా, సో దానికి నియర్లో ఉంటుంది. సో ఇది బయట కూడా చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసి గుర్రం పైన మన ఎంపరర్స్ పూర్వీకులు రాజులు ఉండేవాళ్ళు కదా, అలా ఉన్నారు. సో ఇటు సైడ్ వచ్చేసి గ్రీనరీ, ఇంకా బయట కూడా గ్రీన్గా ఉంది, మొత్తం పచ్చగా ఒక ఆహ్లాదకరంగా ఉంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టీఎం తెలుగు న్యూస్ అండ్ సీ యూ.